హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనచోప్రములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరుడు, మళ్ళీ మనం ఇలాగ దేవుని సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించే కృపనిచ్చిన దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడిచ్చాడు. అందును బట్టి దేవదేవునికి మహిమ ఘనచోప్రములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరుడు, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 16వ అధ్యాయము. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిన, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకి కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఎవరి గురించి ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడంటే తన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అంటున్నాడు. ఎందుకు అంటే యోబు ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లలు పోగొట్టుకున్నాడు, శరీరము నిండా కురుపులతో నింపబడి ఉన్నాడు, బాధలో వేదనలో ఉన్నాడు. ఈ విషయము తన స్నేహితులకు తెలిసి యోబును ఓదార్చడానికి, ధైర్యపరచడానికి వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చి యోబు దగ్గర స్థితిని చూసి యోబుతో ఏమి మాట్లాడలేక వారం రోజులు అక్కడే కూర్చున్నారు ఆయన దగ్గర. వారం తర్వాత ప్రారంభించారు. ఇప్పుడు యోబు అంటున్నాడు, మీరు నన్ను బాధ పెడుతున్నారు మీ మాటల చేత. ప్రియ సోదరి సోదరుడా, నీ మాటల చేత నీ తల్లిని తండ్రిని నువ్వు బాధ పెడుతున్నావేమో, నీ క్రియల చేత, నీ ప్రవర్ధన చేత, నీ నడవడిక చేత నీ తల్లిని తండ్రిని బాధ పెడుతున్నావేమో. తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలను బాధపెట్టేవారుగా ఉన్నారు. అన్నదమ్ములు ఒకరినొకరు బాధపరుచుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, ఇలాగ మనం చూస్తే స్నేహితులను బాధ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి నువ్వు బాధను కలిగిస్తున్నావు. ప్రియ సోదరి సోదరుడా, ఇతరులకు బాధను కలిగించే వారిగా నువ్వు ఉండకూడదు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, ప్రభు బిడ్డవైతే, క్రీస్తు రక్తం చేత కడగబడి ఉంటే, నువ్వు క్రీస్తు బిడ్డవని చెప్పుకుంటూ ఉంటే ఇతరులకు నువ్వు బాధను కలిగించవు, ఇతరులకు దుఃఖాన్ని కలిగించవు. యోబు స్నేహితులు ఓదార్చడానికి, ధైర్యపరచడానికి వచ్చారు, కానీ బాధ పెడుతున్నారు. ఇక్కడ రెండు వర్గాలు ఉంటాయి. కొందరేమో అపవాది చేత ప్రేరేపించబడి ఇతరులు బాధ పెట్టేవాళ్ళు, కొందరేమో ఇతరుల మీద అసూయ ద్వేషం కలిగి వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇక్కడ యోబు స్నేహితులు నిజానికైతే ఓదార్చడానికి, ధైర్యపరచడానికి వచ్చారు, కానీ అపవాది వాళ్ళను వాడుకునింది. అపవాది వాళ్ళను వాడుకొని ఆయన బాధ పెడతా ఉంది, దుఃఖ పెడతా ఉంది. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, ఇతరులను బాధ పెట్టాలన్న ఆశ, ఆలోచన నీకు లేకపోవచ్చు. అపవాది నిన్ను వాడుకుంటూ, అపవాది నిన్ను ప్రేరేపించి ఇతరులను బాధ పెడుతుందేమో, ఇతరులను దుఃఖ పెడుతున్నావేమో. అయితే నువ్వేం చేయాలి? నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. ప్రభువా, నా తల్లిని తండ్రిని బాధ పెట్టాలని ఆలోచన నాకు లేదు, నా అన్నదమ్ములను బాధ పెట్టాలని ఆలోచన లేదు, నా అక్క చెల్లెలను బాధ పెట్టాలని ఆలోచన నాకు లేదు, నా స్నేహితులను బాధ పెట్టాలని ఆలోచన నాకు లేదు, నా యొక్క బంధుమిత్రులను బాధ పెట్టాలని ఆలోచన లేదు. అయితే నాకు తెలియకుండానే నేను ఇతరులు బాధ పెడుతున్నాను, నన్ను క్షమించు. అపవాది నన్ను వాడుకుంటున్నాడు, అపవాది నన్ను యూజ్ చేసుకుంటున్నాడు ప్రభువా. ఆ బంధకాల నుంచి నాకు విడుదలి. నేను ఎవరిని బాధ పెట్టకూడదు ప్రభువా, ఎవరికి నేను దుఃఖాన్ని కలిగించకూడదని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఈ రోజు నువ్వు ఇతరులు బాధ పెడుతున్నావా, దుఃఖ పెడుతున్నావా, నష్టం కలిగిస్తున్నావా, ఒకరోజు అదే నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి నీకు రాకూడదు అనుకుంటే ఇతరులను ఎవరిని బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు, బాధను కలిగించకూడదు. ప్రియ సోదరి సోదరుడా, పౌలు కూడా అంటున్నాడు, మేలు చేయవలన కోరిక నాలో ఉన్నా చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడుని చేస్తున్నాను.
అంటే చేస్తున్నది నేను కాదు, కానీ నాలో ఉండి అపవాది చేస్తున్నాడు అంటాడు ఆయన. చూశారా? అపవాది నీలో ఉండి చేస్తూ ఉంటాడు. అపవాది నీలో ఉండి ఇతరులు బాధ పెడుతూ ఉంటాడు. అపవాది నీలో ఉండి ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. అపవాది నీలో ఉండి ఇతరులు బాధ పెడుతూ ఉంటాడు. ప్రియ సోదరి సోదరుడా, అందుకే నువ్వేం చేయాలి అంటే ప్రభువుని అడగాలి, ప్రభువు నన్ను క్షమించయ్యా, మేలు చేయాలన్న కోరిక నాలో ఉంది కానీ చేయకూడని కీడు నేను చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దయతో అపవాది చేతుల నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి అపవాది చేతిలోంచి నిన్ను విడిపించి ఇతరులకు కీడు చేయకుండా నిన్ను కాపాడుతూ వస్తాడు. ప్రియ సోదరి సోదరుడు గమనించండి, మోకరించి ప్రార్థించి అనుభవంలోకి నువ్వు రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక వర్గం ఉంటుంది. ఈ వర్గం ఎవరంటే అసూయ, ద్వేషం, పగ కలిగిన వారు. వాళ్ళు ఇతరులను బాధ పెడతారు, దుఃఖాన్ని కలిగిస్తారు, వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తారు, వాళ్ళకు వేదన కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒంటి నిండా అసూయ, ఇంటి నిండా అసూయ, ద్వేషం, పగ. ఇతరులంటే సరిపోదు, మేలు చేసిన వారికే వాళ్ళు కీడు చేస్తూ ఉంటారు. మేలు పొందుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, మళ్ళీ వాళ్ళ మీద అసూయ కలిగి ఉంటారు, మళ్ళీ వాళ్ళ మీద ద్వేషం కలిగి ఉంటారు. ఇలాంటి ఒక వర్గం ఉన్నారు. మర్చిపోద్దు సోదరి సోదరుడా, నువ్వు ఏమి విత్తుతావు అదే కోస్తావు, జాగ్రత్త సుమే. ఇతరులు మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి, ఇతరులకు దుఃఖాన్ని కలిగించే వారంగా ఉండకూడదు. సామెతలు 10వ రాయబడి ఉంటుంది, జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లిని తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిదండ్రులకు దుఃఖమును కలిగించును అని. జ్ఞానం కలిగిన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉన్నావా? జ్ఞానం కలిగిన తల్లిదండ్రులుగా మీరు ఉన్నారా? జ్ఞానం కలిగిన స్నేహితులుగా మీరు ఉన్నారా? జ్ఞానం కలిగిన బంధువులుగా మీరు ఉన్నారా? ఉన్నట్లయితే ఇతరులకు సంతోషాన్ని ఇస్తారే తప్ప దుఃఖాన్ని ఇవ్వరు, ఇతరులకు బాధనివ్వరు, ఇతరులకు నష్టాన్ని కలిగించరు. ఎవరు వీళ్ళంటే బుద్ధిహీనులైతేనే. నువ్వు బుద్ధిహీనుడిగా ఉన్నావా? అయితే ఇతరులకు బాధను కలిగిస్తావు, ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తావు, ఇతరులకు నష్టాన్ని కలిగిస్తావు. సోదరి సోదరుడా, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో, ఇకనైనా నీ బ్రతుకును మార్చుకో. నువ్వు చేసి నీ ప్రవర్తన సరిగా లేక నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, నీ యొక్క మాట తీరు సరిగా లేక నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారు, నీ క్రియలు సరిలేక నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారు. ఏ రోజైనా ఆలోచించావా? నువ్వు అదే స్థితిలోనికి ఒక రోజు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు, అయ్యో నా తల్లిదండ్రులు నేను ఎంత బాధ పెట్టాను, నా అన్నదమ్ములను ఎంత బాధ పెట్టాను, నా అక్క చెల్లెలు ఎంత బాధ పెట్టాను, నా బంధువులు ఎంత బాధ పెట్టాను, నా స్నేహితులు ఎంత బాధ పెట్టానని ఆ రోజు నువ్వు బాధపడే రోజు వస్తుంది. ఆ రోజు నీకు రాకుండా ఉండాలి అంటే నిన్ను చక్కని మార్గంలో నడిపించేది, మంచి మార్గంలో నడిపించేది దేవుని వాక్యం. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించు, అనుదినము ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండు. క్రీస్తు మనస్సును కలిగి ఉండు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండని పిలుపులు రాసిన పత్రిక 2వ వ్రాయబడి ఉంటుంది. క్రీస్తు మనసు ఇతరులను బాధ పెట్టే మనసు కాదు, దుఃఖాన్ని కలిగించే మనసు కాదు, ఇతరులకు నష్టాన్ని కలిగించే మనసు కాదు, ఇతరులకు మేలు చేసే మనసు, ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే మనసు, ఇతరులను ఆశీర్వదించే మనసు, ఇతరులకు సహాయం చేసే మనసు క్రీస్తు మనసు. మరి సోదరి సోదరుడా, నువ్వు ఎలాగున్నావు? ఇతరులకు మేలు చేసే బిడ్డగా ఉన్నావా, కీడు చేసే బిడ్డగా ఉన్నావా? ఇతరులకు సంతోష బిడ్డగా ఉన్నావా, బాధ పెట్టే బిడ్డగా ఉన్నావా? ఇతరులకు నష్టాన్ని కలిగించే బిడ్డగా ఉన్నావా, మేలు చేసే బిడ్డగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఇతరులకు బాధ పెడుతూ దుఃఖ పెడుతూ నీ జీవితం ఇలాగ ఇప్పటి వరకు కొనసాగుతుందేమో, ఈ మాటలు విన్న నీవు ఈ రోజు ఇప్పుడే ఇక్కడే ఈ మాటలు విన్న నీవు మోకరించి పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించు నాయనా, ఇంతకాలం తెలిసో తెలియకో నేను బాధ పెడుతూ వచ్చాను, ఇక ముందు నేను ఎవరిని బాధ పెట్టనైనా నీ మనస్సు కలిగి నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఈ రోజు నుంచి ఎవరిని బాధ పెట్టక, ఎవరికి దుఃఖాన్ని కలిగించక, ఎవరికి నష్టాన్ని కలిగించక నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ విశ్వాస జీవితంలో వర్ధిల్లుతూ ఇదిగో నువ్వు ఇతరులకు మేలు చేసే బిడ్డగా నువ్వు మారు.
దేవుని యొక్క కృప నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడై ఉంటుంది. లెట్స్ ప్రే. పరిశుద్ధ స్తోత్రాలైనా మాటలు విన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఇంతవరకు ఇతరులను బాధ పెడుతున్నారేమో, కష్టపెడుతున్నారేమో, నష్టాన్ని కలిగిస్తున్నారేమో, దయతో క్షమించండి. ఈ రోజు నుంచి నైనా ఇతరులకు నైనా మేలు చేసే బిడ్డలుగా, ఇతరులకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా, ఇతరులకు నైనా ఆనందాన్ని కలిగించే బిడ్డలుగా ఉండే కృపను అనుగ్రహించమని రక్షకుడని యేసు క్రీస్తు ప్రభువుల వారి అతి ఉన్నత శ్రేష్ఠ ఘనమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.